హాయ్ ఎవ్రీవన్, ఒక యావరేజ్ పర్సన్ సెంట్ పర్సన్ మార్క్స్ తెచ్చుకోవడానికి రోడ్ మ్యాప్ ఏంటి, అసలు ఏం చేస్తే అవుతాడు ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. సో రైట్ ఫ్రమ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్ అటెండేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఆన్సర్ ఎవ్రీ పాయింట్ మాట్లాడుకుందాం. ఈ పాయింట్స్లో మీకున్న చాలా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. లైక్ చాలామందికి ఓన్గా రాయచ్చా, రాయకూడదా, మార్క్స్ వస్తాయా, ఇలాంటి ఎన్నో మైన్యూట్ ఉండొచ్చు, చాలా మిమ్మల్ని ఆలోచింపజేసే డౌట్స్ ఉండొచ్చు. అవన్నీ కూడా ఈ వీడియో సెషన్లో క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో కింద మన ఇన్స్టా ఒక ఐడి ఇవ్వడం జరిగింది, లింక్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా చేరుకుంటాయి. ఓకే, సో రైట్ ఫ్రమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో చాలామందికి ఎక్కువ టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాం. అవును, యావరేజ్ స్టూడెంట్ కోసమే మనం మైండ్లో పెట్టుకుని మాట్లాడుతున్నాం. టిప్స్ ఇవన్నీ కూడా ఒక యావరేజ్ స్లో లెర్నర్ మైండ్లో పెట్టుకునే. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి కూడా మనం చాలా చేంజెస్ తీసుకోవాలి. చాలా తక్కువ టైంలో స్టార్ట్ చేస్తారు ఇలాంటి స్టూడెంట్స్. కాబట్టి అంత తక్కువ టైంలో టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్, ఒక ఆన్సర్ లెంత్గా ఉన్నా ఎలాగున్నా మొత్తం చదవడానికి ట్రై చేయకండి. ఒక లాంగ్ ఆన్సర్ ఎగ్జామ్ రాయడానికి ఎంతసేపు పడుతుంది మీకు? 20 మినిట్స్ అనుకోండి. ఆ 20 మినిట్స్లో మీ రైటింగ్ స్పీడ్కి సంబంధించి ఎంత మ్యాటర్ సరిపోతుంది అంతే చదువుకోండి. ఒకవేళ మ్యాటర్ ఈజీగా ఉంది అంటే నాలెడ్జ్ కోసం చూసుకోండి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రము 20 మినిట్స్లో మీ రైటింగ్ స్పీడ్కి సంబంధించి ఎంత రాయగలుగుతారు అంత మ్యాటర్ని చూసుకోండి. ఒక షార్ట్ 5 మినిట్స్ 6 మినిట్స్ ఇవ్వగలిగితే ఆ 5 to 6 మినిట్స్కి ఎంత మ్యాటర్ ఉందో మీరు రాయగలుగుతారో అంత మ్యాటర్ చదువుకోండి తప్ప అంతకు మించి ఎక్కువ చదువుకోకండి. అలా చేయడం బట్టి తక్కువ టైంలోనే ఎక్కువ ప్రిపరేషన్ అవుతుంది, అన్ని టాపిక్స్ కవర్ చేయగలుగుతారు. వీలుంటే మీరు ఏదైతే స్టడీ మెటీరియల్ ఉందో అందులో టిక్ పెట్టుకోండి. లేదు మీకు కంఫర్ట్గా ఉంటే ఒక నోట్స్ పెట్టుకోండి. 20 మినిట్స్ సరిపడా ఆ యొక్క క్వశ్చన్స్ ఆ మ్యాటర్ మాత్రం రాసుకోండి. సో మోస్ట్ సెలెక్టివ్గా మీరు ఇలా చేస్తే మీ ప్రిపరేషన్స్ చాలా ఈజీగా కంఫర్ట్గా అయిపోతుంది. అలా కాకుండా ఒక్క ఆన్సర్ని తవ్వి ఎక్కువ పేజెస్ చదివేసినా అంత మ్యాటర్ తీసుకెళ్ళి మన ఎగ్జామ్ టైంలో పెట్టాలన్నా టైం ఉండదు. మనకు ఒక లిమిటెడ్ టైము, లిమిటెడ్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి లిమిటెడ్ మ్యాటరే ఉండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతాం. నాలెడ్జ్ వైజ్గా ఇట్స్ అబాండెంట్. మీరు ఎంతన్నా డ్రాగ్ చేసుకోవచ్చు, ఎంతైనా కలెక్ట్ చేసుకోవచ్చు, ఎంతైనా అనాలిసిస్ చేసుకోవచ్చు, ఎంతైనా చేసుకోండి, తప్పలేదు. మనం మాట్లాడుతుంది కేవలం ఏంటంటే ఒక యావరేజ్ ఆర్ స్లో లెర్నర్ ఎలాగ టాప్ మార్క్స్ తెచ్చుకోవచ్చు తక్కువ టైంలో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్లో అన్నది మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ టైం తగ్గట్టుగా మీ స్పీడ్ తగ్గట్టుగా మ్యాటర్ని పెట్టుకోండి. సో యూనిట్కి వచ్చేసి ఒక్కొక్క యూనిట్కి ఇన్ని టాపిక్స్ని సెలెక్టివ్గా చదువుకోండి. సో దానికి సంబంధించి మెంటర్స్ హెల్ప్ తీసుకోండి, ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఫోకస్ చేయండి. అలాంటి దారులు వెతకండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దారులు వెతకండి. అంతేకాని మీరు ఫస్ట్ యూనిట్ సెకండ్ 2 యూనిట్సే పెట్టుకుంటాను, మిగతా 3 యూనిట్స్ ఇచ్చి పెట్టేస్తాను, ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి. ఎన్ని యూనిట్స్నా అన్ని యూనిట్స్ చాయిస్ బేస్డ్ ఆన్ చూసుకుని, ఒకవేళ చాయిస్ ఉంది ఇచ్చిపెట్టచ్చు ఏదైనా యూనిట్ అంటే విడిచిపెట్టండి. కానీ అలా కాదు, పేపర్ అంతా అటెండ్ చేయాలి అంటే అన్ని యూనిట్స్ చూసుకోవాలి అన్నప్పుడు మాత్రం మీరు ఏ యూనిట్ వదలద్దు. ప్రతి యూనిట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్సో, ఫ్యాకల్టీ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్సో, లేదా మీకు సంబంధించిన మెంటర్స్ మీ బ్రదరో వెల్విషర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్సో, ఇంపార్టెంట్ క్వశ్చన్సో తీసుకుని దాని వైజ్గా ట్రాక్ చేసుకోండి. ప్రిపరేషన్ ఆన్ సెట్ అయిపోతుంది. టఫ్ క్వశ్చన్స్ని వదిలేయచ్చా అని అడుగుతారు. ఎంత టఫ్ క్వశ్చన్ అయినా ఈజీ పాయింట్స్ ఉంటాయి, ఎంత ఈజీ క్వశ్చన్ అయినా కొన్ని టఫ్ పాయింట్స్ ఉంటాయి. సో టఫ్గా ఉంది క్వశ్చన్, ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ ఉన్నాయనుకోండి, అందులో ఈజీగా ఉన్నాయి మాత్రం పిక్ చేసుకోండి. ఒక 5 to 8 పాయింట్స్ పిక్ చేసుకోండి, తప్పులేదు. మిగతా 20 పాయింట్స్ విడిచిపెట్టేసాను. మీరు కొన్ని టఫ్ పాయింట్స్ స్టార్టింగ్లో ఉండడం బట్టి చూసి విడిచిపెట్టేస్తారు. అలా చేయకుండా ఈజీ పాయింట్స్ ఆన్సర్ మధ్యలో ఉండొచ్చు, లాస్ట్లో ఉండొచ్చు, సెలెక్టివ్గా పిక్ చేయండి. ఇలా చేయాలంటే మీరు ఒక పర్టికులర్గా టైం పెట్టుకోవాలి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్కి. అప్పుడు డెడికేట్గా చేసుకుంటే ఖచ్చితంగా ఇదంతా కూడా పర్ఫెక్ట్గా మీకు సరిపోతుంది. సో ప్రిపేర్ అయ్యాం, ఇలా చేసుకున్నాం, ఒక హ్యాండ్ నోట్స్ పెట్టుకున్నాం, అంతా కూడా షార్ట్గా అంత మ్యాపింగ్ చేసుకున్నాం, అంతా చేసుకున్నాం, అంతా రెడీ. ఇప్పుడు ఈ అబెండెంట్ మ్యాటర్ అంతా తీసుకెళ్ళి ఎగ్జామ్లో ఎలా సక్సెస్ఫుల్ చేయాలి, దానికి కావాల్సిన ఫస్ట్ మనం అటెంప్టింగ్ ఎలా చేయాలి, క్వశ్చన్స్ ఎలా రాయాలి. సో చదివింది ఒకవేళ పాయింట్స్ మనం సరిగ్గా గుర్తు రాలేదు, ఓన్గా పాయింట్స్ రాయచ్చా? సో రాయొచ్చు, తప్పే లేదు. మీరు చదువుకునేటప్పుడే డెఫినేషన్ సంబంధించి ఏదైతే ఇంట్రడక్షన్ మ్యాటర్ ఉంటుందో అండ్ కన్క్లూజన్ మ్యాటర్ ఉంటుందో అది మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోండి. ఎందుకంటే ఒక కరెక్షన్ చేసే వ్యక్తి మొత్తం డీటెయిల్గా చూడలేడు. కాబట్టి
పర్టికులర్గా ఇంట్రడక్షన్ మ్యాటర్ కన్క్లూజన్ మాత్రం పర్టికులర్గా చూస్తాడు కాబట్టి ఎవరైనా సరే అది మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోండి. ఆ మధ్యలో ఉన్న మ్యాటర్ని మీరు ఓన్గా రాయొచ్చు, తప్పే లేదు. కానీ కీ టర్మ్స్ని వాడాలి. సబ్జెక్ట్కి సంబంధించిన కీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడే ఓన్గా రాయాలి. ఓన్గా అంటే రెగ్యులర్గా మనం క్యాజువల్గా మాట్లాడుకున్న భాషలో రాస్తే మాత్రము మీకు మార్క్స్ పడవు. సో మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఏం చేయాలి, మనము ఆల్రెడీ ప్రిపరేషన్ అప్పుడే డెఫినేషన్ లేదా ఇంట్రడక్షన్ మ్యాటర్ కన్క్లూజన్ మ్యాటర్ ఎగ్జాక్ట్గా చదువుకోవాలి. మధ్యలో ఉన్న మ్యాటర్ని అర్థం తెలుసుకుని ఆ సబ్జెక్ట్ యొక్క కీవర్డ్స్ని వాడుతూ మీరు రాస్తే కనుక పర్ఫెక్ట్గా రాయచ్చు. ఎందుకంటే మనం చదివే ఈ బుక్స్ అన్నీ కూడా ఎవరో రాసిన బుక్సే కాబట్టి మన ఎగ్జామ్లో కూడా ఓన్గా రాయొచ్చు, కానీ అవి కీవర్డ్స్ని వాడాలి. సబ్జెక్ట్ వచ్చి ఒక్కొక్క కీవర్డ్, ఒక్కొక్క యూనిట్కి వచ్చి ఒక్కొక్క కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్స్తో మనం ఫ్రేమ్ చేసుకోవాలి. అప్పుడు అది ఓన్గా రాసిన ఆ ఫ్లేవర్ కనిపించదు. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో అలా చేసినప్పుడు పర్ఫెక్ట్గా మీకు మార్క్స్ వస్తుంది. ఓన్గా రాయొద్దు అని ఎక్కడా లేదు, ఓన్గా రాయొచ్చు. ఇది ఇంప్లిమెంట్ చేసి మీరు రాసుకోవచ్చు, పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో పేపర్లో వీలున్నంత వరకు లెంత్గానే రాయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మనకి అంటే లెంత్ ఉంటే మార్క్స్ బ్లైండ్గా ఇస్తారా అంటే లెంత్ ఉంటే మార్క్స్ బ్లైండ్గా ఎవరేమో, కానీ షార్ట్గా ఉంటే మాత్రం బ్లైండ్గా మార్క్స్ తీసేస్తారు. కాబట్టి ఎంత వీలుంటే అంత లెంత్ని మీరు మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైటింగ్లో వేరియేషన్స్ ఉండకూడదు. లైక్ మీరు బాగా చదివిన ఆన్సర్ ఏమో అందంగా రాసి ఓన్గా రాస్తున్న ఆన్సర్ని ఎలా పడితే అలా రాసి, ఏదైనా హెల్ప్ తీసుకుని చూసి రాస్తున్న ఆన్సర్ ఏమో రఫ్గా రాసి ఇలా చేయకూడదు. కంప్లీట్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక మీరు యూనిఫార్మిటీ ఆఫ్ రైటింగ్ని మెయింటైన్ చేయండి. మీ రైటింగ్లో వేరియేషన్ బట్టే కరెక్షన్ చేసి ఆ వ్యక్తికి అర్థమైపోతుంది, ఓకే ఇది పర్ఫెక్ట్గా వచ్చిన ఆన్సర్, పర్ఫెక్ట్ రాని ఆన్సర్. కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా కొన్ని పారామీటర్స్తోనే వాళ్ళు షార్ట్ కట్స్తోనే కరెక్షన్ చేస్తారు. ఎందుకంటే మీ పేపర్ ఒక 5 to 8 minutesలోనే కరెక్షన్ అయిపోతుంది కాబట్టి. సో వాళ్ళ వాడే పారామీటర్స్ ఏంటి అంటే మెయిన్ లెంత్ చూసుకుంటారు, ఇంట్రడక్షన్ మ్యాటర్ చూసుకుంటారు, కన్క్లూజన్ చూసుకుంటారు, అండ్ రైటింగ్లో వేరియేషన్ చూసుకుంటారు. కాబట్టి ఆ రైటింగ్లో వేరియేషన్ రాకుండా మీరు మేనేజ్ చేయగలరు. అలా చేయాలంటే టైం మేనేజ్మెంట్ కావాలి. టైం మేనేజ్మెంట్ ఎలా అంటే మీరు ఎగ్జామ్స్ స్టార్ట్ చేయకుండా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళకముందే మనకి ఒక 2 sections ఉన్నాయనుకోండి, సెక్షన్ ఏ ఎంత టైము, సెక్షన్ బికి ఎంత టైము ముందే ఫిక్స్ చేసుకోవాలి. లేదా 3 sections, సెక్షన్ ఏకి, సెక్షన్ బికి, సెక్షన్ సికి దాని టైం ఇవ్వాలి. టైము వచ్చేసి మార్క్స్ బట్టి ఇవ్వాలి. ఆ సెక్షన్ హెవీ మార్క్స్ అనుకో దానికి హెవీ టైం ఇవ్వాలి ప్రపోర్షనేట్గా, తక్కువ మార్క్స్ అనుకోని తక్కువ టైం ఇవ్వాలి ప్రపోర్షనేట్గా. ఎందుకు అంటే మార్క్స్ మనకి ఎంత టైం అనేది వాల్యుబుల్ అనేది దాన్ని బట్టే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వెరీ షార్ట్స్ దగ్గర చాలా టైం లాగ్ చేసేసి లాంగ్స్ ఏమో లాస్ట్కి అసలు ఏదో రాసేసి ఇలాంటి మిస్టేక్స్ చాలామంది చేస్తారు, టైం మేనేజ్మెంట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకెళ్లాల్సిన పెన్నుతో పాటు వాచ్ తీసుకెళ్ళాలి. సో వాచ్ డిజిటల్ వాచ్ ఎలా చేయరేమో కానీ మామూలు వాచ్ ఎవరైనా ఎలా చేస్తారు, మామూలు నార్మల్ వాచ్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి మీరు ఆల్రెడీ పెట్టుకున్న సెక్షన్ ఏకి, సెక్షన్ బికి, సెక్షన్ సికి ఎంత టైమో ఆ టైం తగ్గట్టుగా మీరు రాయాలి. అండ్ ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ఆన్సర్కి ఎంత టైం పెట్టుకున్నారు, ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏలో 5 questions రాయాలనుకోండి, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక 6 minutes అనుకున్నారు అనుకోండి, ఆ 6 minutes అవుతుందా లేదో చూసుకోవాలి. అవ్వకపోతే ఆ ఆన్సర్ని అక్కడితో అక్కడ తేల్చేసి కన్క్లూజన్ చేయాలి. ఎందుకంటే మీరు ఒక ఆన్సర్ని డెప్త్ రాస్తే అర్థం ఏంటి, వేరే దాని మార్క్స్ టైం దీనికి ఇచ్చేస్తున్నట్టు. ఒక 5 marks దానికి ఎంత పెద్దగా రాసినా 5 marks పడతాయి. ఆ విషయం మర్చిపోకండి. మనం బాగా చదివాము, దీంట్లో చాలా మ్యాటర్ ఉంది, ఆ మ్యాటర్ ఎలాగోలా ఇరికిద్దాం అనుకుంటే టైం అంతా దీనికి ఇచ్చేస్తే వేరే ఆన్సర్కి మీరు అన్యాయం చేసినట్టే, ఆ ఆన్సర్కి అన్యాయం జరిగితే మీకు అన్యాయం జరిగినట్టే. కాబట్టి మీరు ఆ టైం మేనేజ్మెంట్, ఆ యొక్క టైం ఏది, ఎక్కడెక్కడ ఏ స్లాట్లు ఎక్కడెక్కడ రావాలో కన్సిడర్ చేసుకోండి. మరో ముఖ్యం ఏంటంటే లాస్ట్ 5 minutesని కన్సిడర్ చేయకండి టైం మీరు వేసుకున్నప్పుడు. ఎందుకంటే లాస్ట్ 5 minutes టెన్షన్లో ఉంటారు కాబట్టి అప్పుడు రాసే మ్యాటర్ వర్తబుల్గా ఉండదు. ఆ లాస్ట్ 5 minutes లైన్స్ కొట్టుకోవడానికి, ఎక్కడన్నా హాల్ టికెట్ నెంబర్ లేకపోతే క్వశ్చన్ నెంబర్ ఏదైనా రీచెక్ చేసుకోవడానికి ఆ లాస్ట్ 5 minutes వాడాలి. మీరు లైన్స్ మార్జిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొట్టకండి. లాస్ట్ 5 minutes దానికని సపరేట్గా అలర్ట్ చేసుకోండి. లాస్ట్ 5 minutesలో అక్కడ ఇన్విజిలేటర్ టెన్షన్ పెడతా ఉంటారు కాబట్టి మీరు సరిగ్గా రాయలేరు. ఇలా చేయండి, కరెక్ట్గా అవుతుంది. సో సెలెక్షన్ ఆఫ్ ఆన్సర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏదైతే ఎక్కువగా ఫ్లో చార్ట్సో లేకపోతే ఎక్కువ క్లాసిఫికేషన్స్ టైప్లో ఉంటుందో, సైడింగ్స్ కొంచెం ఎక్కువ ఉన్నది ఉంటుందో అవి సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే వీటితో మనం ఎక్కువ ఫిల్ చేయొచ్చు.
అండ్ ఆన్సర్ని ఎక్కువ అందంగా చూపించవచ్చు. అండ్ మ్యాటర్ని ఒక్కొక్క హెడ్ సైడ్ హెడింగ్ పెట్టి 3 లైన్స్తో మనము బాగా రాయొచ్చు, ఓన్గా రాసే అవసరం ఉండదు. సో సెలెక్షన్ ఆఫ్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. మనకి అక్కడ 5కి 5 వచ్చు, సపోజ్ ఒక 8 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో 5 రాయాలి, మనకి 8లో 8 వచ్చు. చాలామంది ఏం చేస్తారు, ఆర్డర్ 1 2 3 4 అలా వెళ్ళద్దు. ఏది మనకి బాగా వచ్చు టాప్ 5 అవి పిక్ చేసుకోవాలి. బాగా రావడమే కాదు, అందులో రిప్రజెంటేషన్ చేయడానికి కూడా ఛాన్స్ ఉన్నవి తీసుకోవాలి. ఒక ఫ్రీ ఫ్లో, ముఖ్యంగా ఇంట్రడక్షన్ మ్యాటర్ బాగా వచ్చింది ఏదైతే ఉన్నాయో అవి పిక్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీకు సూపర్గా సెలెక్షన్ కరెక్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి రైట్ ఫ్రమ్ ప్రిపరేషన్ టైం, మీకు 1 వీక్ ఉండొచ్చు, 10 డేస్ ఉండొచ్చు, అప్పటి నుంచే నేను చెప్పిన పాయింట్స్ లైక్ ప్రిపరేషన్ టైంలోనే ఎంతెంత టైం ఏ క్వశ్చన్ సెక్షన్కి ఇవ్వాలి అన్నది, అండ్ ఎంతెంత టైం రాయాలి అన్నది, అండ్ టైం వాచ్, ఇవన్నీ కూడా ముందుగానే ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో అన్నీ సెట్ చేసేసుకుంటే ఖచ్చితంగా ఒక స్లో లర్నర్ ఉండొచ్చు, ఒక యావరేజ్ ఉండొచ్చు, టాప్ మార్క్స్ 100% మార్క్స్కి చేరుకుంటాడు. ఈ రోడ్ మ్యాప్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ఒక టాపర్ అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే మన ఇన్స్టాలో ఫాలో చేయండి, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది.